ఈరోజు మనం ఓరుగల్లు సింహాసనాన్ని అధిష్ఠించిన అత్యంత గొప్ప సార్వభౌమురాలి అసాధారణమైన పాలనను ఆవిష్కరిద్దాం. ఒక్కసారి ఊహించుకోండి, నేను 13వ శతాబ్దపు కాకతీయ ఆస్థానంలో ఒక చరిత్రకారుడిగా ఉండి రాచరికపు తాళపత్ర గ్రంథాలను ఒక్కొక్కటిగా మీ ముందు విప్పుతున్నాను. అవును, మనం మాట్లాడుకోబోయేది దశాబ్దాలపాటు తన సామ్రాజ్యాన్ని కంటికి రెప్పలా కాపాడుకున్న ఒక మహావీరనారి రాణి రుద్రమదేవి గురించి. పదండి, ఈ అద్భుతమైన చారిత్రక విశ్లేషణలోకి నేరుగా వెళ్ళిపోదాం. ఓరుగల్లు 13వ శతాబ్దం, రాజులేని సామ్రాజ్యం. ఈ చారిత్రక ఘట్టంలోకి కాస్త లోతుగా వెళ్దాం. గణపతిదేవ చక్రవర్తి సుదీర్ఘకాలంపాటు పాలించిన తర్వాత మన కాకతీయ సామ్రాజ్యం ఒక ఊహించని వారసత్వ సంక్షోభాన్ని ఎదుర్కొంది. అసలు సింహాసనాన్ని అధిష్ఠించడానికి మగవారసుడే లేరు. ఇదే అదనుగా చుట్టుపక్కల శత్రురాజ్యాలు రాబందుల్లా కాచుకుని కూర్చున్నాయి. రాజులేని ఆ సామ్రాజ్యం భవిష్యత్తొక్కసారిగా అంధకారంలో పడిపోయే ప్రమాదమేర్పడింది. పుత్రికా ఆచరణం, కుమార్తెను కుమారుడిగా దత్తత తీసుకుని పాలన కోసం తీర్చిదిద్దే చట్టపరమైన మరియు సాంస్కృతిక సంప్రదాయం. కాని మన గణపతిదేవ చక్రవర్తి సామాన్యుడు కాదు కదా. ఈ గడ్డు పరిస్థితిలో రాజ్యరక్షణ కోసం ఆయన ఒక అద్భుతమైన చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకున్నారు. అదే పుత్రికా ఆచారం. ఇది నిజంగా ఒక అరుదైన సాంస్కృతిక సంప్రదాయం. దీని ద్వారా తన సొంత కుమార్తె రుద్రమదేవిని లాంఛనంగా కుమారుడుగా దత్తత తీసుకున్నారు. అంతేకాదు, ఆమెకు రుద్రదేవ అని నామకరణం చేసి భవిష్యత్తు చక్రవర్తిగా తీర్చిదిద్దారు. ఆనాటి పితృస్వామ్య సమాజంలో ఇది ఎంతటి విప్లవాత్మకమైన అడుగో ఆలోచించండి. సాషా 1261 తండ్రితో కలిసి పాలనా ప్రారంభం. 1269 గణపతిదేవుని మరణం తర్వాత పూర్తి సార్వభౌమాధికారం. 1289 చివరి యుద్ధం. ఆమె సింహాసనాన్ని అధిష్ఠించిన కాలాన్ని ఒక్కసారి గమనిస్తే సాషా 1261 నాటికే ఆమె తన తండ్రితో కలిసి సహపాలకురాలిగా రాజభారాన్ని మోయడం ప్రారంభించారు. ఆ తర్వాత 1269లో గణపతిదేవుని మరణానంతరం పూర్తి సార్వభౌమాధికారాన్ని చేపట్టారు. మధ్యలో ఆమె చాళుక్య వంశానికి చెందిన వీరభద్రుడిని వివాహం చేసుకున్నప్పటికీ పరిపాలనాపరమైన నిర్ణయాల్లో ఆయన పాత్ర దాదాపు శూన్యం. పూర్తి సామర్థ్యంతో తన స్వయం కృషితోనే కాకతీయ సామ్రాజ్య రథచక్రాలను ఆమె ముందుకు నడిపించారు. విభాగం 1: యాదవులు మరియు గంగవంశస్థుల ఓటమి. తూర్పు గంగవంశం తూర్పు నుండి దండయాత్ర చేయగా పశ్చిమం నుండి దేవగిరి యాదవులు దాడికి దిగారు. ఇక్కడ అసలైన మలుపు చూడండి. ఒక మహిళ సింహాసనమెక్కడాన్ని పొరుగు రాజ్యాలు ఏమాత్రం సహించలేకపోయాయి. ఆమెను ఒక బలహీనమైన పాలకురాలిగా తప్పుగా అంచనా వేశారు. సరిగ్గా అప్పుడే ఈ రెండు మహాశక్తులు ఏకకాలంలో మన ఓరుగల్లపై పడ్డాయి. కాని మన వీరనారి ఏమాత్రం బెదరలేదు. అంతఃపురానికే పరిమితమవ్వకుండా స్వయంగా యుద్ధరంగంలోకి దిగి ముందుండి సైన్యాన్ని నడిపించారు. ఈ రెండు అతిపెద్ద సామ్రాజ్యాలను ఏకకాలంలో తిప్పికొట్టి యాదవులు మరియు గంగవంశస్థుల గుండెల్లో గుబులు పుట్టించారు. ఇది కదా అసలైన నాయకత్వమంటే. పూర్తి గౌరవాన్ని పొందడానికి పురుష వేషధారణను స్వీకరించారు. సత్వర చర్యలతో అంతర్గత తిరుగుబాట్లను అణచివేశారు. ఓరుగల్లు సరిహద్దులను పటిష్టం చేశారు. అయితే ఆమె సాధించిన ఈ సైనిక విజయాల వెనుక ఎంత గొప్ప వ్యూహముందో తెలుసా? ఆమె పురుష వేషధారణను స్వీకరించడం కేవలం ప్రతీకాత్మకం కాదు సుమా, అదొక కఠినమైన వ్యూహాత్మక అవసరం. తన సైన్యం సామంతుల దృష్టిలో తిరుగులేని నాయకత్వాన్ని ప్రదర్శించడానికి, అలాగే అంతర్గత తిరుగుబాట్లను ఉక్కు పాదంతో అణిచివేయడానికి ఈ నిర్ణయం ఎంతగానో ఉపయోగపడింది. దీనితో ఓరుగల్లు సరిహద్దులు మునుపన్నడూ లేనంత సురక్షితంగా మారిపోయాయి. విభాగం 2: పాలనా నియమాల పునర్నిర్మాణం. కులీనేతర యోధులకు ఉన్నత స్థానం కల్పించడం, వారికి భూమి శిస్తు హక్కులు మంజూరు చేయడం, తద్వారా వారి దృఢమైన విధేయతను పొందడం. రుద్రమదేవి కేవలం అద్భుతమైన యోధురాలు మాత్రమే కాదు, గొప్ప పరిపాలకురాలు కూడా. ఇక్కడ అత్యంత కీలకమైన అంశం నాయంకర వ్యవస్థ. దొరలు, కులీనులకే పరిమితమైన అధికారాన్ని ఆమె సమూలంగా మార్చేశారు. సామాన్య నేపథ్యం నుండి వచ్చిన నైపుణ్యమున్న యోధులకు ఉన్నత స్థానం కల్పించడం, వారికి భూమి శిస్తు వసూలు చేసుకునే హక్కులను మంజూరు చేయడం లాంటి విప్లవాత్మక అడుగులు వేశారు. దీని ద్వారా పాత సామంతులపై ఆధారపడటం తగ్గిపోయి ఏకంగా ఆమె కోసం ప్రాణాలిచ్చే అచంచలమైన విధేయతగల సరికొత్త సైనిక నాయకుల సమూహం తయారైంది. విభాగం 3: శ్రేయస్సు మరియు అభివృద్ధి శకం. భారీ నీటి చెరువులు, సాగునీటి వ్యవస్థల నిర్మాణం. పాకాల జలాశయం, లక్నవరం జలాశయం అభివృద్ధి. వరంగల్ కోట పటిష్టమైన రక్షణ వ్యవస్థ. ఆధిపత్యం సుస్థిరమైన తర్వాత మన కాకతీయ సామ్రాజ్యం స్వర్ణయుగంలోకి అడుగుపెట్టింది. ఆస్థాన చరిత్రకారుడిగా ఈ కాలాన్ని వర్ణించడం నిజంగా నాకెంతో గర్వకారణం.
ఆమె కేవలం రాజ్య విస్తరణకే పరిమితం కాలేదు, వ్యవసాయ అభివృద్ధి కోసం ఇవన్నీ నిర్మించారు. ఆ విశాలమైన పాకాల జలాశయం, అద్భుతమైన లక్నవరం జలాశయం ఆమె దార్శనికతకు సజీవ సాక్ష్యాలు. మరోవైపు శత్రువులు చొరబడలేని విధంగా వరంగల్ కోటను అత్యంత పటిష్టంగా తీర్చిదిద్దారు. రాబోయే తరాలకు భద్రత, ఆహారం రెండూ సునిశ్చితం చేశారు. ఒక తెలివైన మరియు ప్రియమైన పాలకురాలు మార్కోపోలో, వెనీషియన్ యాత్రికుడు. ఇక దేనిని బట్టి అర్థం చేసుకోవచ్చు ఆమె కీర్తి ఏ స్థాయిలో ఉందో. మన భారతదేశానికే పరిమితం కాలేదు సుమా. ప్రఖ్యాత వెనీషియన్ యాత్రికుడు మార్కోపోలో మన సామ్రాజ్యాన్ని సందర్శించి ఆమెను ఇలా కొనియాడాడు. ఒక విదేశీ యాత్రికుడు సైతం ఆమె పరిపాలనా దక్షతకు ముగ్ధుడైపోయి తన రచనల్లో ప్రశంసించడమంటే మాటలా చెప్పండి. విభాగం 4 ఆఖరి యుద్ధం మరియు వారసత్వం. సాసా 1289 నల్గొండ ప్రాంతంలోని యుద్ధభూమి. పరాక్రమంతో వెలుగొందిన ఈ వీరనారి మహత్తర చరిత్ర ఎలా తన చివరి అంకానికి చేరుకుందో ఇప్పుడు చూద్దాం. దశాబ్దాలపాటు ఎందరో బయటి శత్రువులను మట్టి కరిపించిన ఆ వీరనారి ఒక చేదు నిజాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. తన సొంత బంధువు సామంతరాజైన కాయస్థ అంబదేవుడు చేసిన నమ్మక ద్రోహానికి, ఆ తిరుగుబాటుకు అడ్డుకట్టవేసే క్రమంలో ఆ యుద్ధభూమిలో వీరోచితంగా పోరాడుతూనే ఆమె కన్నుమూశారు. ప్రతాపరుద్ర సెకండ్ వారసుడయ్యాడు. నేడు తెలంగాణలో మహిళా సాధికారతకు ప్రతీకగా కీర్తింపు పొందింది. 2015లో సినిమాగా కూడా వచ్చి అజరామరమయ్యింది. కాని గుర్తుపెట్టుకోండి, ఆమె మరణంతో కాకతీయ సామ్రాజ్యం అంతం కాలేదు. ఆమె స్వయంగా తీర్చిదిద్దిన మనవడు ప్రతాపరుద్ర సెకండ్ ఆమె పరిపాలనా వ్యవస్థలను అంతే సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లాడు. భౌతికంగా ఆమె దూరమైనా నేటికీ తెలంగాణలో మహిళా సాధికారతకు ఆమె ఒక గొప్ప ప్రతీక. నాబోటి చరిత్రకారులే కాదు, 100 ఏళ్ల తర్వాత ఆధునిక యుగంలో కూడా ఆమె చరిత్రను 2015లో రుద్రమదేవి సినిమాగా వెండితెరపై ఆవిష్కరించారంటే ఆమె మిగిలించిన వారసత్వం ఎంతటిదో ఇట్టే అర్థమవుతుంది. ముగించే ముందు ఒకసారి ఈ విషయం గురించి ఆలోచించండి. తన చివరి క్షణాల్లో ఒక ద్రోహి చేతిలో మోసపోయిన సార్వభౌమురాలు మరోవైపు శతాబ్దాలపాటు అచంచలమైన విధేయతతో సుస్థిరంగా నిలిచిన అద్భుతమైన సామ్రాజ్యాన్ని ఎలా నిర్మించగలిగారు. బహుశా ఇదే రాణి రుద్రమదేవి జీవితంలోని అత్యంత గొప్ప పారాడాక్స్. ఏదేమైనా సరే, ఆమె పరాక్రమం, దార్శనికత రాబోయే ఎన్నో తరాలను ఇలాగే మంత్రముగ్ధులను చేస్తూనే ఉంటుంది.